మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు గర్భసంచి లోపల ఎంబ్రియోని పెడతాం కాబట్టి గర్భసంచిలో ఇరిటేషన్ ఆర్ కొంచెం కాంట్రాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటదన్నమాట. సో గర్భసంచిలో ఆ కాంట్రాక్షన్స్ ఆగిపోవటానికి అటోసిబాన్ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తున్నాం. సో ఈ ఇంజెక్షన్ ఏంటంటే గర్భసంచిని క్వయట్ చేస్తుంది, అంటే గర్భసంచికి ఒక కామ్నెస్ ఇస్తుంది అనమాట. సో దీనివల్ల అన్నెసెసరీ కంట్రాక్షన్స్ అన్ని ప్రివెంట్ అవుతాయి. ఇంకోటి కొన్ని ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి. అంటే ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయి, ఇవ్వటం వల్ల గర్భసంచికి ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో గర్భసంచి మన యూట్రస్ కెన్ రిజెక్ట్ ఎనీ ఎంబ్రియో, దానికి నచ్చి పర్ఫెక్ట్ గా ఉంటేనే గర్భసంచి ఇంప్లాంట్ చేసుకుంటది. సో ఇలా ఎంబ్రియోస్ చాలా రిజెక్ట్ అయిపోతాయి. ఈ రిజెక్షన్ కెపాసిటీని కొంత తగ్గిస్తుంది అనమాట ఈ ఇంజెక్షన్స్. సో ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల గర్భసంచి రిజెక్షన్ తగ్గి యాక్సెప్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అని, ఇంప్లాంట్ అయితే మంచిగా సపోర్ట్ గా ఉండటానికి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి రకరకాల న్యూ టెక్నాలజీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ గా చేసే వెరీ వెరీ అడ్వాన్స్ టెక్నాలజీ చాలా ఇంప్లిమెంట్ అయింది. సో దీని వల్ల మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సక్సెస్ రేట్స్ ఆల్మోస్ట్ ఒక 5 to 10% ఇంక్రీజ్ అయ్యాయి అన్నమాట. So after using all these techniques, we are seeing more success rates